Hi friends, welcome to Learners Cupboard. In an election between two candidates, one got 55% of the total valid votes. 20% of the votes were invalid. If the total number of votes was 7,500, the number of valid votes that the other candidate got was. ఎలక్షన్లో ఇద్దరు పోటీ చేస్తున్నారంట. టోటల్ 100% ఓట్స్లో 20% ఆఫ్ ద ఓట్స్ ఇన్వాలిడ్ అంట. ఇన్వాలిడ్ అంటే ఇంకా అవి కన్సిడర్ చేయరనమాట, ఎలిమినేట్ అయిపోయినాయి. అయితే ఆ వ్యాలిడ్ ఓట్స్లో ఒకరికి 55% వచ్చినాయి అంట. అయితే ఇంకొకరికి ఎన్ని నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి అని అడుగుతున్నారు. సో తన పి అనుకుందాం, ఇంకొకరినేమో క్యూ అనుకుందాం. అయితే ఈ క్యూకి వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని వచ్చాయి అని అడుగుతున్నారు. టోటల్ ఓట్స్ నుంచి ఇన్వాలిడ్ ఓట్స్ తీసామనుకోండి, మనకు వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. టోటల్ ఓట్స్ ఎన్ని? 7,500. సో టోటల్ ఓట్స్ 7,500. 20% ఓట్స్ ఇన్వాలిడ్. సో 7,500లో 20%, 10% 750, 20% 1,500 వస్తుంది. 7,500 మైనస్ 1,500 చేస్తే 6,000 వస్తుంది. సో వ్యాలిడ్ ఓట్స్ మొత్తం 6,000 ఉన్నాయి. ఇప్పుడు పీకి 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తున్నాయి. సో క్యూకి 45% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. వ్యాలిడ్ ఓట్స్ 6,000. సో 45% ఆఫ్ 6,000 వస్తున్నాయి క్యూకి. 45% అంటే మనం సింపుల్గా 50% మైనస్ 5% చేయొచ్చు. 50% అంటే హాఫ్, 6,000లో హాఫ్ 3,000. 50% 3,000 అయితే 5% 300 అవుతుంది. 3,000 మైనస్ 300 2,700 వస్తుంది. ఏలో ఉంది. సో నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ దట్ ద అదర్ క్యాండిడేట్ గాట్ వాస్ 2,700. ఈ క్యాలిక్యులేషన్ మనం మైండ్లో చేసేయచ్చు. ఈ 45%ని 50% మైనస్ 5% అని రాసుకోవచ్చు. 50% అంటే 3,000 వస్తుంది. సో 5% 300 వస్తుంది. 3,000 మైనస్ 300 2,700 వస్తుంది. ఈ క్వశ్చన్ మనం ఇంకోలా కూడా చేయొచ్చు. టోటల్ 100% ఓట్స్ ఉన్నాయి. ఇందులో ఇన్వాలిడ్ 20%. టోటల్ నుంచి ఇన్వాలిడ్ తీసేస్తే మనకు వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. సో 100% మైనస్ 20% చేస్తే 80% వస్తుంది. సో వ్యాలిడ్ ఓట్స్ పర్సంటేజ్ 80%. అయితే పీకి 55% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తున్నాయి. సో క్యూకి 45% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్ వస్తాయి. వ్యాలిడ్ ఓట్స్ ఎంత? 80%. సో క్యూకి 45% ఆఫ్ 80% వస్తున్నాయి టోటల్గా. 45% ఆఫ్ 80% క్యాలిక్యులేట్ చేయాలి. 45%ని 50% మైనస్ 5% అని రాసుకోవచ్చు. 50% అంటే హాఫ్, 80%లో హాఫ్ 40%. ఇక్కడ డివైడెడ్ పెట్టాను కాబట్టి ఇక్కడ కూడా డివైడెడ్ పెట్టాను. సో ఇక్కడ 4% అవుతుంది, 5%. సో 40% మైనస్ 4% చేస్తే 36% వస్తుంది. సో క్యూకి టోటల్గా 36% వస్తుంది. 36% ఆఫ్ 7,500 వస్తున్నాయి టోటల్గా. 36%ని మనం 40% మైనస్ 4% అని రాసుకోవచ్చు. 7,500లో 40%, 10% 750, 1,500 3,000 వస్తుంది. మైనస్ 40% 3,000 అయితే 4% 300 వస్తుంది. 3,000 మైనస్ 300 2,700 వస్తుంది. సో క్యూకి టోటల్గా 2,700 వ్యాలిడ్ ఓట్స్ వచ్చాయి. ఒకసారి ఫాస్ట్గా చేద్దాం. టోటల్ ఓట్స్ 7,500 నుంచి 20% ఇన్వాలిడ్ తీసేస్తే మనకు వ్యాలిడ్ వస్తాయి. ఇందులో 20% 10% 750, 20% 1,500. 1,500 తీసేస్తే 6,000 వ్యాలిడ్ ఓట్స్ వస్తున్నాయి. ఈ వ్యాలిడ్ ఓట్స్లో పీకి 55% వస్తే క్యూకి 45% వస్తాయి. 45% ఆఫ్ 6,000. 45%ని 50% మైనస్ 5% అని రాసుకోవచ్చు. 50% 3,000, 5% 300, 3,000 మైనస్ 300 2,700 వస్తుంది. ఏలా ఉంది. ఇంకోలా చేద్దాం. టోటల్ 100% నుంచి ఇన్వాలిడ్ 20% తీసేస్తే వ్యాలిడ్ వస్తాయి. 100% మైనస్ 20% 80%. ఈ వ్యాలిడ్లో పీకి 55% వస్తే క్యూకి 45% వస్తుంది. 45% ఆఫ్ 80% వస్తుంది టోటల్గా క్యూకి. 45%ని 50% మైనస్ 5% అని రాసుకోవచ్చు. 50% 40, 5% 4, 40 మైనస్ 4 36% వస్తుంది. 36% ఆఫ్ 7,500 వస్తుంది క్యూకి. 36%ని 40% మైనస్ 4% అని రాసుకోవచ్చు. ఇందులో 10% 750, 1,500 3,000, 40% 3,000, 4% 300, 3,000 మైనస్ 300 2,700.